భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంజు శాంసన్ ఇటీవల 3 ఇన్నింగ్స్ల్లో ఆశించిన ప్రదర్శన చేయలేకపోయాడని అంగీకరించిన కార్తిక్ ఆ కారణం చూపుతూ అతన్ని పక్కకు పెట్టడం సరికాదన్నారు. కొద్ది నెలల క్రితమే టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా నిలిచి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఆటగాడిపైన జట్టు నమ్మకం కొనసాగించాలి అని కార్తిక్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్లో అనుభవం ఎంతో ముఖ్యం, అందులోనూ అద్భుత ప్రతిభ ఉన్న సీనియర్ జట్టుకు చాలా బలాన్ని ఇస్తాడు. కేవలం 1-2 మ్యాచ్ల్లో విఫలమైతే అదే సాకుగా అతన్ని తప్పించడం సరికాదన్నాడు కార్తిక్. మరోవైపు వైభవ్ సూర్యవంశీ గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం వైభవ్ ఫామ్ చూసి అందరూ అతడు తుది జట్టులో ఉండాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు. అయితే వైభవ్ ఎంతో ప్రతిభావంతుడు. భవిష్యత్తులో భారత క్రికెట్కు గొప్ప ఆటగాడిగా ఎదుగుతాడనే నమ్మకం నాకు కూడా ఉంది. కానీ ఈ జట్టులో స్థానం సంపాదించుకునేందుకు అతను తన వంతు అవకాశం కోసం వేచి చూడాల్సిందే అని చెప్పాడు. ఓవైపు కపిల్ దేవ్ వైభవ్ను సచిన్ కోహ్లీ లాంటి టాలెంట్గా ప్రశంసిస్తుండగా, మరోవైపు ఇంగ్లాండ్ ఆటగాడు ఆ జట్టు కెప్టెన్ శామ్ కరన్ కూడా వైభవ్ ఎంట్రీని ఎదుర్కొనేందుకు తమకు స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయంటూ ప్రకటన చేశాడు. కానీ దినేష్ కార్తిక్ మాత్రం అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలని, సంజు శాంసన్ను కొనసాగించాలని సూచించడం టీమిండియా ఓపెనింగ్ కాంబినేషన్పై చర్చను మరింత ఆసక్తికరంగా మార్చింది. ఇక రెండో టీ20లో భారత జట్టు యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు అభిమానుల్లో ఉత్కంఠగా రేపుతోంది. Taste the Daily.